కొన్ని రకాల బాధలు ఎలా ఉంటాయంటే ముళ్ళ మీద కూర్చున్నామా అన్నంతగా వేధిస్తూ ఉంటాయి. కాస్తంత ఉపశమనం కోసం తల్లడిల్లేలా చేస్తూ ఉంటాయి. మలద్వారం దగ్గర ఆసనంలో కనిపించే బాధలు అలాంటివే. ముఖ్యంగా ఫిషర్స్తో తలెత్తే బాధల్ని మనలో చాలామంది బయటకు చెప్పుకోలేరు. దీంతో చికిత్స తీసుకోకుండా ఈ సమస్యను ముద్రబెట్టుకుంటూ ఉంటారు. నిజానికి ఆసనంలో కనిపించే ఫిషర్స్కు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆసనములో వేధించే ఫిషర్స్ బాధలకు ఆయుర్వేదం చెప్తున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఇవి రెండూ మనిషిని ముళ్లకంప మీద కూర్చున్నామా అన్నట్టుగా బాధిస్తుంటాయి. మలద్వారం చుట్టూ ఆసనంలో కనిపించే బాధలు అలాంటివే. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ అలాంటివే. ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు, ఆహార అలవాట్లు గాడి తప్పినప్పుడు, కారం, మసాలాలు, చికెన్ వంటి వాటిని అతిగా తీసుకుంటున్నప్పుడు, తగినన్ని నీళ్లు తాగనప్పుడు, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నప్పుడు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు లోనవుతున్న పరిస్థితుల్లో ఆసనంలో సమస్యలు పుట్టుకొస్తుంటాయి. మలబద్ధకం ముదిరిపోయి ముందుగా పైల్స్, ఆపై ఫిషర్స్ వంటి సమస్యలు పురుడు పోసుకుంటాయని చెబుతారు నిపుణులు. ఫిషర్ అనేటువంటిది గుదమార్గం లోపల అల్సరేషన్, ఒక అల్సరేటివ్ ట్రాక్. ఇది యాంటీరియర్గా కానీ పోస్టీరియర్గా కానీ, అంటే పైన కానీ కింద కానీ ఉంటుంది. టెక్నికల్గా, అనటామికల్గా దీన్ని పేషెంట్స్ మల విసర్జన సమయం లోపల, దీనిలో రక్తస్రావం ఉండదు, మాసెస్ ఉండవు, గడ్డలు ఉండవు, చీమ్ గారదు. ఒక్కసారి కనుక మోషన్స్ పోతే 5 minutes to 3 hours వరకు సివియర్ పెయిన్తో కూడి అకేషనల్గా బ్లడ్ స్ట్రీక్ లాంటి బ్లీడింగ్తో ఉండే ఒకానొక ప్రత్యేకమైన వ్యాధికే ఫిషర్ వ్యాధి అంటారు. దీని లోపల అక్యూట్, క్రానిక్ అనేటువంటిది 2 రకాలు. అంటే ఈ అల్సర్ వ్యాధి తయారయ్యి, అంటే మలబద్ధకం కానీ లేదా జంక్ ఫుడ్ కానీ ఆల్కహాల్ కానీ అత్యధికంగా మాంసాహార పదార్థాలు తీసుకొని ఈ ఫీకోలిస్ తయారయ్యి డెఫికేషన్ సమయం లోపల ఇంజ్యూర్ జరిగినప్పుడు మలద్వారంలో ఉండే క్రిప్ట్స్ రప్చర్ అయ్యి అల్సరేషన్గా మారుతుంది. ఇది లేడీస్లో చూసినట్టయితే యాంటీరియర్లో అనటామికల్గా ఎక్కువగా ఉన్నట్టు చూడడం జరిగింది. స్టాటిస్టికల్ డేటా ప్రకారం 90% యాంటీరియర్గా ఉంటుంది. మేల్స్లో అయితే 60% పోస్టీరియర్గా, 40% యాంటీరియర్గా ఉంటున్నట్టుగా మేము చూసాం. దీనిలో ఏంటి ఫిషర్? శాస్త్రీయంగా చూసినట్టయితే ఒక రకమైనటువంటి పుండు మలద్వారం లోపల పైన కానీ కింద కానీ, యాంటీరియర్ లోపల కానీ పోస్టీరియర్ లోపల కానీ ఉండదు. ఈ యాంటీరియర్ పోస్టీరియర్ లోపల ఉంటే ఇంత పెయిన్ ఉంటుందా అంటే, టెక్నికల్గా మేము కొన్ని మానోమెట్రిక్ స్టడీస్ ద్వారా స్పింక్టరిక్ అస్సే చేయడం ద్వారా చూసింది ఏంటంటే, ఇంటర్నల్ స్పింక్టర్ యొక్క హైపర్ టోనిసిటీ ద్వారా రెస్టింగ్ ప్రెషర్, అంటే ఇంట్రారెక్టల్ ప్రెషర్ ఎక్కువయ్యి అక్కడ శరీరం లోపల గుద మార్గం లోపల యాంటీరియర్గా పోస్టీరియర్గా నెక్రోసిస్ జరుగుతున్నది. రక్త ప్రసారము తగినంత లేకపోవడం చేత పుండు లాంటిది కలిగి అక్యూట్ అండ్ క్రానిక్ అని ఫిషర్స్ వ్యాధులు కలుగుతున్నాయి. అంటే అక్యూట్ అనేది 6 వారాల లోపల ఉండేదాన్ని అక్యూట్ అని, 6 వారాలు దాటి నా ఫిషర్ వ్యాధికే క్రానిక్ ఫిషర్ అంటారు. ఈ 6 వారాలు దాటిన తర్వాత గుద మార్గంలో ఉండే యానల్ ప్యాపిలే ఉబ్బిపోయి సెంటినల్ ట్యాగ్స్గా మారుతుంది. ఆసనంలో ఫిషర్స్ బాధలు మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. మల విసర్జన అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. ఆసనంలో తీవ్రమైన నొప్పి, దురద, మంట, రక్తస్రావం మొదలైన సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసనంలో బాధల నుంచి ఉపశమనం కోసం ఆహార విహారాలు, జీవనశైలిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం పండ్లు, పండ్ల రసాల వంటి ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు, ఆకుకూరలు తప్పకుండా ఉండాలి. పెరుగు, మజ్జిగల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో కారం, మసాలాల్ని బాగా తగ్గించాలి. చికెన్, మటన్ వంటి వాటిని చాలా పరిమితంగా తీసుకోవటమే మేలు.
కుర్చీకి అతుక్కుపోయి పనిచేయడం మంచిది కాదు. తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు లోను కాకుండా చూసుకోవాలి. ఆసనంలో ఫిషర్ సమస్య తాలూకు బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆయుర్వేదం శస్త్రచికిత్సను ఒక చక్కటి పరిష్కారంగా చెబుతుంది. అయితే ఈ మధ్యకాలంలో శస్త్రచికిత్స చేసినప్పటికీ కొంతమందిలో ఫిషర్ తగ్గడం లేదు. ఇందుకు కారణాలను పరిశీలించినప్పుడు సబ్ మ్యూకోజల్ యాబ్సెస్ ఏర్పడుతున్నట్టు ఎంఆర్ఐ పరీక్షలో తేలింది. ఈ నేపథ్యంలో ఫిషర్కి చికిత్స చేస్తున్నప్పుడు ఈ సబ్ మ్యూకోజల్ యాబ్సెస్ను దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు. పేషెంట్ ఇమ్మీడియట్గా సివియర్ పెయిన్, సార్ నేను మోషన్ పోలేను, 2-3 రోజులు అయింది, మోషన్ పోతే నేను 5-6 గంటల వేదన, రక్తం ఏం పడదు కానీ బ్లడ్ స్ట్రీక్ లాగా వస్తుంది, నాకు మలబద్ధకం విపరీతంగా ఉంది అనేటువంటి తప్ప వేరే ప్రాబ్లం ఏముండదు. ఒక్కొక్కసారి లోడెడ్ కోలన్ టోటల్లీ 5-6 రోజుల నుండి పోకుండా ఉండి మలము గట్టిపడి పెంటికల్ లాగా తయారయ్యి ఉంటుంది. దాన్ని మనము మల్టిపుల్ ఎనిమాస్ ఇవ్వడం చేత ఒక్కోసారి అది కూడా పనిచేయనట్టయితే డబుల్ ట్రిబుల్గా వేసుకొని హైండ్ ద్వారా తీసివేసిన సందర్భాలు కూడా అనేకమైనటువంటి ఉన్నాయి. సో దీనిలో మనం సాధారణమైనటువంటి పద్ధతులు ఏంటంటే స్పింక్టర్ హైపర్టోనిసిటీ ఇవి జరగడం చేత మనకు మాన్యువల్ యానల్ డైలటేషన్ అనేటువంటి ఒక చిన్న నాన్ ఇన్వేజివ్ మెథడ్ ద్వారా చేయడం, యానల్ డైలేటార్స్ అని గుద విదారణ పరికరాలను వాడి యానల్ కెనాల్ను గ్రాడ్యువల్గా డైలటేషన్ చేయడం ద్వారా ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. ఇవి ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తామంటే మెడికేటెడ్ వస్తీస్, మాత్రా వస్తీస్ అని దశమూల క్వాదచూర్ణాన్ని క్షీరబలా తైలంతో వండించి తయారు చేసినటువంటి తైలాన్ని 60 ml 14 days డైలీ మలద్వారంలోకి ఎక్కించడం ద్వారా మాత్రావస్థి లాగా ఎక్కించడం ద్వారా స్పింక్టర్ యొక్క టోన్ పెరగడం, ఏదైతే అల్సరేషన్ ఫామ్ అయిందో అల్సరేషన్ హీల్ అవ్వడం, అల్సరేషన్ లోపల నెక్రోటిక్ పార్ట్కు సర్క్యులేషన్ పెరిగి తొందరగా ఆ వూండ్ హీల్ కావడం చేత మనకు మలబద్ధకం నివారింపబడడం, టోనిసిటీ తగ్గడం, నెక్రోసిస్ తగ్గి ఈ మాత్రావస్థి అనేటువంటిది చాలా అత్యంత ఉపయోగకరంగా ఉన్నట్టుగా రుజువు చేయబడింది. ఆసనంలో బాధలు తగ్గేందుకు, ఫిషర్స్ వంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి వీలుగా ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను చెబుతుంది. ఉసిరికాయ, తానికాయ కలిపిన త్రిఫలా చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే విరేచనం సాఫీగా జరుగుతుంది. ఆసనంలో బాధలు ఉపశమిస్తాయి. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల ఫిషర్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాస్ వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే ఈ పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. నువ్వుల నూనెను తరచూ మొలలకు పట్టిస్తుంటే నొప్పి, మంట నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. ఆర్షకుఠా రస్, త్రిఫలా గుగ్గుళ్ళు, అభయారిష్ట, దశమూలారిష్ట వంటి ఔషధాలను కొంతకాలం పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆసనంలో బాధలు ఎంతకీ తగ్గనప్పుడు శస్త్రకర్మ విధానం, ఆర్షోఛేదన, క్షారకర్మ సూత్ర విధానాలకు వెళ్లటం మేలు.